కౌంట్ డౌన్ పోస్టర్ లేవు, ఇంటర్వ్యూస్ లేవు, ప్రమోషనల్ యాక్టివిటీస్ లేవు. అలాగే రిలీజ్ చేస్తామన్న మేకింగ్ వీడియో, అలాగే సాంగ్ యొక్క డేట్ ఇంకా రిలీజ్ చేయలేదు. అసలు ఏం చేస్తున్నారా మీరు అనే డౌట్ అయితే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఉంది. దీన్నే అరిసి గీ పెట్టి వీళ్ళైతే ట్విట్టర్ లో అయితే అడిగారు అనమాట. అప్పుడు ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన రిప్లై ఏంటంటే, ట్రస్ట్ ద ప్రాసెస్ అదనమాట మ్యాటర్. ట్రస్ట్ ద ప్రాసెస్. జూలై 24వ తారీఖు ఇంకా 8 డేస్ అయితే టైం అయితే ఉంది. అప్పటి వరకు ట్రస్ట్ ద ప్రాసెస్ అన్నమాట. ఈ 8 డేస్ ఏం కర్మ, గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆ ట్రస్ట్ ద ప్రాసెస్ ని ఫ్యాన్స్ అయితే నమ్ముకుంటా అయితే వచ్చారు. ఇది పక్కన పెడితే మొన్నే కదా మేకింగ్ వీడియోతో పాటు ఒక కొత్త సాంగ్ ని రిలీజ్ చేస్తారని చెప్పారు. ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయిద్దని డౌట్ అయితే మీకైతే రావచ్చు. జూలై 17 లేకపోతే 18 ఆ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. ఇంకా జూలై 20 ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరొక కొత్త సాంగ్ ని అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అలాగే సినిమా రిలీజ్ కి గ్యాప్ ఉన్నది 4 రోజులే అన్నమాట. ఆ 4 రోజుల ముందే వీళ్ళైతే ఒక కొత్త సాంగ్ ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆ షార్ట్ టైం ఏదైతే ఉందో అది సినిమాకి ఎంత వరకు ఉపయోగపడిద్ది అనేది మనకి జూలై 24వ తారీఖున అయితే తెలిసిద్ది. ఇంకా వీళ్ళు చేసే ప్రమోషన్స్ ఏంటంటే, మన డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణ గారు భరద్వాజ్ గారితో ఒక ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేశారు. అది ఆల్రెడీ ఈ రోజు షూటింగ్ అయితే జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ కూడా రేపు గానీ ఎల్లుండి గానీ రిలీజ్ అయింది. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ అయిన నిధి అగర్వాల్ గారితో ఒక ఇంటర్వ్యూ అయితే వీళ్ళైతే ప్లాన్ చేశారు. అది కూడా రేపే ఉండొచ్చు. ఈ విధంగా హరిహర వీరమల్లు సినిమా టీం అయితే ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేసుకున్నారు. ఇంతకు మించి వీళ్ళ దగ్గర చేయడానికి కూడా ఏమీ లేదనమాట. ఆల్రెడీ సినిమా నుండి ఒక 3 టీజర్ లాంటివి అయితే వచ్చాయి. ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంకా 5 సాంగ్స్ ని కూడా వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇంకా కంటెంట్ ని సినిమా రిలీజ్ కు ముందే త్వరగా వదిలేయటం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదన్నమాట. ఇంకా వాళ్ళ చేతిలో ఉన్నదల్లా ఇంటర్వ్యూస్ చేయటం, ఆ మేకింగ్ వీడియో, ఆ సాంగ్ రిలీజ్ చేయటమే. అదే వీళ్ళైతే చేస్తున్నారు. ఏమీ లేదండి, సింపుల్ పాయింట్. హరిహర వీరమల్లు సినిమాలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో, ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే చూసుకుని ఈ సినిమా టీం అందరూ కూడా చాలా ధైర్యంగా అయితే ఉన్నారు. ఇంకా ఈ సినిమా అవుట్పుట్ మీద ఈ సినిమాకి వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణ గారు కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారనమాట. కానీ ఫ్యాన్స్ లో ఉన్న డౌట్ ఏంటంటే, అదిరిపోయే ట్రైలర్ కట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ మొమెంటాన్ని వీళ్ళు ఎందుకు కంటిన్యూ చెయ్యరు అనే డౌట్ అయితే ఫ్యాన్స్ లో అయితే ఉంది. దానికి ఆన్సర్ ఏంటంటే, ఇందాకే చెప్పాను కదా, ఆల్రెడీ టూ మచ్ కంటెంట్ అనేది వీళ్ళు రిలీజ్ చేసేసారు అనమాట. సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అవటం వల్ల మనకు అలా అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమా యొక్క యుఎస్ కలెక్షన్స్ కనుక మనం చూసుకుంటే $140K అయితే ఈ సినిమా అయితే క్రాస్ అయింది. ఇంకా సినిమా రిలీజ్ కి 8 డేస్ ఉంది కాబట్టి డే 1 ప్లస్ ప్రీమియర్స్ అయితే కలిపి 1 మిలియన్ కి దగ్గరలో లేకపోతే 1 మిలియన్ అయితే క్రాస్ అయిద్దని నేనైతే అనుకుంటున్నా. ఈ విధంగా హరిహర వీరమల్లు సినిమా సిచ్యువేషన్ అయితే ఉంది. అఫ్ కోర్స్ ఒప్పుకుంటా, ఈ సినిమా పైన లో బజ్ అయితే ఉంది. కానీ ఈ సినిమాలో హీరోగా ఉన్నది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. ఈ హరిహర వీరమల్లు సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసే వస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ వల్ల ఈ సినిమాకి మంచి డే 1 నెంబర్స్ అయితే రాబోతున్నాయి. మన తెలుగు స్టేట్స్ లో అయితే ఖచ్చితంగా బొంబాటిక్ ఓపెనింగ్స్ అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నా. అదనమాట మ్యాటర్. కాబట్టి ఫ్యాన్స్ అయితే ప్రమోషనల్ యాక్టివిటీస్ గురించి ఎక్కువగా అయితే ఆలోచించకండి. సినిమా రిలీజ్ కి 8 డేస్ అయితే ఉంది. 17 or 18 కొత్త సాంగ్ అయితే వస్తుంది. దాని తర్వాత 20 ఇంకొక కొత్త సాంగ్ అయితే రిలీజ్ అయింది. 24 వీరమల్లు ఆగమనం అనమాట. థియేటర్స్ తగలబడిపోయే విధంగా సినిమాలో కంటెంట్ ఉంది. అదే విధంగా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్యాన్స్ అయితే ఏగర్గా అయితే వెయిట్ చేయండి. సరే, మరి క్లాస్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్